హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే ఫిష్ అక్వేరియం అయితే క్లీన్ చేయబోతున్నాము. మరి అక్వేరియం క్లీన్గా ఉంటే కదండి మనం దాని సైడ్ చూసినప్పుడు కూడా మనకి మనసుకి ప్రశాంతంగా అనిపించేది. మరి దీంట్లో వాటర్ అయితే చూసారు ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసాయి. సో అక్వేరియం క్లీన్ చేసి కూడా చాలా రోజులైంది కాబట్టి ఈరోజు అయితే అక్వేరియం క్లీన్ చేద్దాం అనుకున్నాను. వెంటనే మన గోల్డెన్ ఫిషెస్ అన్నిటిని కూడా అలాగ సపరేట్ చేశాను. అస్సలు అవి అయితే చెక్కటం లేదండి, అటు ఇటు చాలా టైం పట్టింది వాటిని పట్టుకోవటానికి. తర్వాత మన సెకండ్ అక్వేరియంలో ఉన్న మన గోల్డెన్ ఫిష్ అలాగే మన ఏంజల్ ఫిషెస్ని కూడా అయితే సపరేట్ చేశాను. తర్వాత వాటిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా క్లీన్ చేశాను. అక్వేరియంస్ కొనేటప్పుడు ఏమో కానీ వాటిని క్లీన్ చేసేటప్పుడు ఉంటుందండి, ఎందుకు ఇంత అక్వేరియంస్ కొన్నామో అనిపిస్తూ ఉంటుంది. నాకైతే 2 అక్వేరియంస్ క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి మరలా వాటిలో అయితే మన మ్యాట్ అలాగే స్టోన్స్ అన్నీ కూడా మరలాగా పెట్టేసేసుకున్నాను. ఎందుకంటే అవి నీట్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. సో అందుకని నేను వాటిని అయితే చక్కగా క్లీన్ చేసేసి ఆ స్టోన్స్ ఆ మ్యాట్ అయితే వాటిలో వేసేసాను. వేసిన తర్వాత నేనైతే కాస్త వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్ అయితే ఇలాగా 2 అక్వేరియంస్కి ఫుల్గా నింపేసేసుకున్నాను. మరి వాటర్ నింపేసుకున్న తర్వాత అయితే మన మోటార్ ఉంది కదండి, మన మోటార్ అయితే దాంట్లో అయితే పెట్టి మన మోటార్ని అయితే ఫిక్స్ చేశాను. ఆ మోటార్ను కూడా చాలా క్లీన్గా చేశాను, ఎందుకంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత దాన్ని అయితే ఇలాగైతే ఫిక్స్ చేశాను. మోటార్ని అయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక మన ఫిషెస్ని అయితే వాటిల్లో అయితే వదిలిపెట్టేసాను. చూడండి, మన ఫిషెస్ అన్నిటిని కూడా మరి అక్వేరియంస్లో అయితే వదిలిపెట్టాను. ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. మరి బ్యాక్ సైడ్ కూడా మనీ ప్లాంట్ ప్లాస్టిక్ కూడా ఆన్లైన్లో బుక్ చేశాను. అవి వస్తే వాటిని కూడా మరి బ్యాక్ సైడ్ అలాగ పెట్టానండి. మరి అది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగా ఫిషెస్ అయితే అక్వేరియంలో అయితే వదిలిపెట్టేసాను. వదిలిపెట్టిన తర్వాత మన ఫిష్ అక్వేరియం అయితే ఇప్పుడు చూడటానికైతే ఇలా ఉందండి. మరి ఫిష్ అక్వేరియం క్లీన్ చేయాలంటే పెద్ద టాస్కే అది. నేనైతే ఈ 2 క్లీన్ చేసేలకే నాకు సరిపోయింది. తర్వాత ఏదైతేనేమి ఈ 2 క్లీన్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు చూడటానికి అయితే చాలా బాగుంది. మరి ఇప్పుడైతే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే, మీకైతే ఈ వీడియో ఎలాగ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.